పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతుంది. ఇండియాతో ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. యుద్ధం వార్తలతో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. ఇండియాతో అంత ఈజీ కాదనుకుంటున్న పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సైనికులు రాజీనామాలు చేస్తున్నారు. 250 మంది అధికారులతో పాటు 1200 మందికి పైగా సైనికులు రాజీనామా చేశారు. దీనికి సంబంధించి రాజీనామా వివరాలను వెల్లడిస్తూ ఆర్మీ చీఫ్ కు లెఫ్టినెంట్ జనరల్ లేఖ రాశారు. దీనికి సంబంధించి రాజీనామా లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతుంది. ఇండియాతో ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. యుద్ధం వార్తలతో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. ఇండియాతో అంత ఈజీ కాదనుకుంటున్న పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సైనికులు రాజీనామాలు చేస్తున్నారు. 250 మంది అధికారులతో పాటు 1200 మందికి పైగా సైనికులు రాజీనామా చేశారు. దీనికి సంబంధించి రాజీనామా వివరాలను వెల్లడిస్తూ ఆర్మీ చీఫ్ కు లెఫ్టినెంట్ జనరల్ లేఖ రాశారు. దీనికి సంబంధించి రాజీనామా లేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, భారతదేశాన్ని ఎప్పుడు ముప్పు తిప్పలు పెట్టి ముడిచెలు నీళ్లు తాపించాలని ఆనందపడే ఆర్మీ అధికారులు ఆ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అన్నమో రామచంద్ర బతుకుంటే బస్ స్టాండింగ్ లో బఠానీలు అమ్ముకోవచ్చు అన్న చందాన ఆర్మీ అధికారులు అయితే భారతదేశం మీద దాడి అనంతరం భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, భారతదేశం నుంచి ఆ కాశ్మీరు, ఆ పాకిస్తాన్ వైపు వెళ్తున్న ఆ యుద్ధ ట్యాంకులు గాని, అలాగే ఆ నదీ పరివాహక ఆ సముద్ర ప్రాంతాల్లో వెళ్తున్న ఆ షిప్పులు గాని, మొత్తానికి ఆర్మీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు, తప్పించుకుంటున్నారు. ప్రాణాలతో బయటపడితే చాలని ఆ ఒక్కొక్కరు ఆ రాజీనామాల మీద రాజీనామాలు సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పాకిస్తాన్ అయితే ఒక నిర్బంధం చేసి మరి భారతదేశం ఆ ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది అనటంలో సందేహం లేదు. ఎప్పుడు కూడా ఏదైతే పహల్గాం దాడి జరిగిందో, అంతకుముందు ఆ ముంబైలో తాజ్ హోటల్ వద్ద దాడి జరిగిందో, అలాగే ఏదైతే భారతదేశంలో దాడి జరుగుతున్న ప్రతిసారి కూడా భారతదేశంలో ఉంటున్న పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కూడా ఆ కేకులు కట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది, ఆ డ్యాన్సులు చేస్తున్న పరిస్థితి ఉంది, ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఆర్మీ అధికారులు పెద్ద ఎత్తున కూడా ఈలలు గోలలు చేస్తూ ఆ దీపావళి బాణాసంచా కాలుస్తూ కూడా వికృత చేష్టలతో ఆనందపడే ఆ పాకిస్తాన్ ఏమి చేయాలో తెలియని దిక్కుదోచని స్థితిలో ఓ పక్క ఏదైతే ఆ భారతదేశం దాడి చేస్తుంది అన్న ఊహాగానాలు, భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపు వెళ్తున్న యుద్ధ ట్యాంకులు, యుద్ధ విన్యాసాలు చూసి ఆ పరుగులు పెడుతుంది ఆర్మీ అధికారులు. మరోపక్క ఏదైతే పాకిస్తాన్ ప్రధాని ఏదో తూతు మంత్రంగా ప్రజలను ఉద్దేశించి, ఆర్మీని ఉద్దేశించి మనం స్ట్రాంగ్ గా ఉన్నాము, ఆ మిసైల్స్ వదులుదాము, ఆఖరికి ఏదైతే అణుబాంబులు వదులుదామంటూ కూడా ఆయన కొంత మేరకు దేశంలోని ప్రజలకు, ఆర్మీ అధికారులకి ధైర్యం చెప్పే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దానికి భిన్నంగా ఏదైతే యుద్ధం వస్తే యుద్ధానికి ధైర్యంగా ఆ నులుతోని గుండె విప్పి చూపించే ఆర్మీ అధికారులు ఆ తోక ముడుస్తున్న పరిస్థితి ఉంది. ఆర్మీ అధికారులు ఒక్కొక్కరు తోక ముడిచి ఆ రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదిలేసి ఇంటికి పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ మరోపక్క బెలూచిస్తాన్ రూపంలో పాకిస్తాన్ కి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఊపిరాడిన పరిస్థితి ఉంది. కొన్ని రోజుల క్రితం మనం చూసుంటే ఏకంగా ఆ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఆ ట్రైన్ ని హైజాక్ చేసి ట్రైన్ లో ఉన్న ఆర్మీ అధికారులందరినీ ఆ పక్క సమాచారంతో పట్టుకొని లేపి పడేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క బలూచిస్తాన్ ఆర్మీని నిద్ర లేకుండా చేయటం, ఆర్మీ అధికారులే ఆ లక్ష్యంగా ముందుకెళ్లటం, సామాన్య ప్రజలు జోలు వెళ్లకుండా ఆర్మీ అధికారులను వెతికి వెంటాడి చంపుతున్న బలూచిస్తాన్ ఎదురులేకుండా చేస్తా ఉంది. మరోపక్క ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి ఆ బోర్డర్ సమస్య ఉండటంతో అటు పక్క ఆఫ్ఘనిస్తాన్ రూపంలో ఎముళ్లాగా
ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ చెక్ పోస్టులు లేపేయటం, ఆర్మీ వాళ్ళ మీద దాడి చేయటం, ఆర్మీ వారు పాకిస్తాన్ ఆర్మీ కనపడితే ఆ నామరూపాలు లేకుండా చేయటం ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ల పని అయిపోయింది. ఇప్పటికే ఆ తాలిబాన్లకి ఆ పాకిస్తాన్ కి పచ్చిగడ్డేస్తే బొగ్గుమంటున్న పరిస్థితి ఉంది. మరోపక్క కనపడితే ఆర్మీనే ఆ ధ్యేయంగా చేసుకొని తోటాల వర్షం కురిపిస్తున్న ఆ బలూచిస్తాన్ రెబల్ ఆర్మీ పరిస్థితి, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి, ఈ రెండింటి చెర నుంచి తప్పించుకునేందుకు ఆ పాకిస్తాన్ ఆర్మీకి ఎగస్ట్రా 3 అంచెల వలయంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటు పక్క బలూచిస్తాను, అటు పక్క ఆఫ్ఘనిస్తాను తాలిబాన్లు చేస్తున్న దాడికి ఆ సెక్యూరిటీ 3 అంచెల భాగంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ వారందరినీ కూడా అక్కడి నుంచి భారతదేశం వైపు యుద్ధ విన్యాసాలకి కానీ భారతదేశం వైపు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ సెక్యూరిటీ 3 అంచెల వాళ్ళని మొత్తాన్ని కూడా భారతదేశం వైపు పంపించిన పరిస్థితి ఉంది. ఏదైతే పాకిస్తాన్ వైపు ఆ భారత్ పాకిస్తాన్ బోర్డర్ కు పంపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యి భయాందోళనకు గురవుతున్న ఆర్మీ అధికారులు పాకిస్తాన్ కి ఊహించని దెబ్బ కొట్టారు. పాకిస్తాన్ ని తన ప్రభుత్వాన్ని, తన దేశాన్నే ఆర్మీ అధికారులు చావు దెబ్బ తీశారు, షాక్ ఇచ్చారు. ఒకసారిగా ప్రజలకి ప్రభుత్వానికి దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా దగ్గరగా 3,000 మంది పాకిస్తాన్ జవాన్లు గాని అధికారులు గాని రాజీనామా చేయడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఎప్పుడు భారతదేశం మీద ఏదో ఒకటి చేసి మైండ్ బ్లాక్ అయిందా అన్న సంధాన ఆనందపడే పాకిస్తాన్ కి వారి సొంత సైన్యమే, వారి సొంత ఆర్మీ అధికారులే ఒక్కసారిగా పాకిస్తాన్ కి షాక్ ఇవ్వడంతో కోలుకొని దెబ్బ పాకిస్తాన్ కి తగిలింది. ఇప్పుడు ఈ యొక్క వ్యవస్థ ఏదైతే అధికారులు ఆర్మీ జవాన్లు, గతంలో ఆర్మీ జవాన్లు ఒక్కొక్కరిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి ఉంది. గత సంవత్సర కాలం నుంచి కూడా ఏదైతే ఆర్మీ అధికారులకి కింద స్థాయి అధికారులకి పై స్థాయి అధికారులకు కూడా కొంత మేరకు పెద్ద ఎత్తున యుద్ధం, అంతర్గత యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆర్మీనే 2 భాగాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక భాగం వారు డబ్బులు దాచుకుంటున్నారు. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం వస్తుందో, యుద్ధ వాతావరణం వచ్చిన సమయంలో తోక ముడిచి ఇంగ్లాండ్ కు పారిపోయే పరిస్థితి ఉంటది. వారందరూ కూడా డబ్బులు దాచుకొని ఇంగ్లాండ్ పోతున్నారు. కాబట్టి కింద స్థాయి అధికారులను ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆర్మీ 2 భాగాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే ఏదైతే భారతదేశం మీద యుద్ధ వాతావరణం వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ కి సంబంధించిన ప్రధానులు గాని, పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ చీఫ్లు గాని ఇంగ్లాండ్ వెళ్లటం, ఇంగ్లాండ్ లో తలదాచుకోవటం పరిపాటిగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఏదైతే భారతదేశ యుద్ధ విన్యాసాలు, భారతదేశానికి సంబంధించిన యుద్ధ ట్యాంకులు మొత్తం కూడా పాకిస్తాన్ వైపు వెళ్లటంతో ఒకసారిగా పాకిస్తాన్ కి సంబంధించిన ముఖ్యమైన అధికారులు, పాకిస్తాన్ కి సంబంధించిన దాదాపుగా 1 నుంచి 5 స్థాయిలో ఉండే అధికారులు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వారు అర్ధరాత్రి పూట ప్రత్యేక విమానంలో పాకిస్తాన్ ని విడిచి దేశాన్ని దాటించి వేరే దేశంలో తలదాల్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏదైతే ఉన్నతాధికారులు కుటుంబాలు వాళ్ళు ప్రత్యేకంగా విమానాలు మాట్లాడుకొని పక్క దేశానికి వెళ్ళిపోతుంటే తమ కుటుంబాల పరిస్థితి, తమకు రక్షణగా నిల్చున్న వలయాన్ని కట్ చేసి భారతదేశం వైపు పంపిస్తే బలూచిస్తాన్ ఆర్మీ నుంచి, బలూచిస్తాన్ రెబల్ ఆర్మీ నుంచి, అలాగే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల నుంచి తమల్ని ఎవరు రక్షిస్తారంటూ అన్నము రామచంద్ర అంటూ కూడా వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిన అవసరం తమకు లేదంటూ కూడా దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న భారతదేశ ఆర్మీని చూసి కొంచెం కూడా వారికి సిగ్గు లేదనిపించుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రాణాలమే ముఖ్యం, తమ దేశం కన్నా తమ ప్రాణాలే ముఖ్యం అంటూ కూడా ఆర్మీ అధికారులందరూ కూడా మూకుముడిగా రాజీనామా చేయటం ఇప్పుడు ఇదొక ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే ఏ దేశంలో ఎక్కడా కూడా ఇజ్రాయెల్ పాలిస్తున్న గొడవ జరుగుతుంది. ఏదైతే రష్యా ఉక్రెయిన్ గొడవ జరుగుతున్న నేపథ్యంలో, రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు పోతున్నా, ఉక్రెయిన్ యొక్క ఆర్మీ పెద్ద ఎత్తున దెబ్బతింటున్నా, రష్యా కింద ఉక్రెయిన్ చిన్నదిగా కనపడినా
ఆ ఒక్క సైనికుడు కూడా రాజీనామా చేయని పరిస్థితి ఉంది. ఆ ఉక్రెయిన్ సగభాగం పైగా రష్యా ఆక్రమించుకొని ఇప్పుడు కూడా ఉక్రెయిన్ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ లో రష్యా అక్కడ గాని ఇజ్రాయెల్ లో గాని ఒక ఆర్మీ అధికారి కూడా ఆ రాజీనామా చేయని పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచంలో ఒకసారిగా పాకిస్తాన్ ప్రభుత్వం గాని పాకిస్తాన్ ఉన్నతాధికారులు గాని తలదించుకునేలాగా వాళ్ళ యొక్క ఆర్మీ అధికారులు మొత్తం కూడా రాజీనామా చేయటం ఆ పాకిస్తాన్ కి ఒక టెన్షన్ వాతావరణం, పాకిస్తాన్ కి ఉలిక్కి పడే ఆ అంశం ఇదని చెప్పుకోవచ్చు. ఏదైతే పహల్గాం దాడి తర్వాత ఆ పాకిస్తాన్ వణికిపోతుంది అనడానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ. భారతదేశ ప్రభుత్వం చేసే ఆ యొక్క ఏదైతే నిరసన, భారతదేశంలో పహల్గాం దాడి జరిగి దాదాపుగా అత్యంత క్రూరంగా పాశవికంగా ఆ రోడ్డు మీద రక్తం దారులు జారేలాగా ఆ మతం పేరు చెప్పి ఆ ఫ్యాంట్లు ఇప్పి దాడి చేసి తూటాల వర్షం కురిపించిన ఆ పాకిస్తాన్ ముష్కరులకు దాడి చేసిన అనంతరం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం మొదలైంది. గతంలో లాగా ఏదైతే భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేయటం, ఆ భారతదేశం ఐక్యరాజ్య సమితికి వెళ్ళటం, ఐక్యరాజ్య సమితిలో మా మీద దాడి చేశారు, మాకు రక్షణ కల్పించండి, భారతదేశం మీదకి దాడి చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు, దీన్ని మీరు ఖండించండి, ఆ ఉగ్రవాదాన్ని అంతమొందించండి అని ఐక్యరాజ్య సమితిలో మొరపెట్టుకోవటం, మళ్ళీ తిరిగి భారతదేశం రావటం ఇది పరిపాటిగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఏదైతే భారతదేశం మీద దాడి చేస్తామో, దాడి చేసిన తర్వాత ఐక్యరాజ్య సమితికి వెళ్లి మొరపెట్టుకుంటారు, ఆ పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలు విధిస్తారు. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగుల్ని పాకిస్తాన్ పంపించేస్తారు. ఇంతకు మించి ఏమి జరిగిద్దిలే అన్న ఆ పాకిస్తాన్ చావు తెలివితేటలకి ఆ చావు దెబ్బ భారతదేశం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా పాకిస్తాన్ లోని కీలక అధికారులు రాజీనామాలు చేశారు. దాదాపుగా 250 మంది కీలక పాకిస్తాన్ అధికారులు రాజీనామా చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రపంచంలోనే ఒక సంచలన విషయం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1200 మందికి పైగా సైనికులు రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. మరికొన్ని వేల మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాకు సిద్ధపడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉన్నతాధికారులు వారిని బుద్ధగిస్తున్న పరిస్థితి, వేమారుస్తున్న పరిస్థితి, వారికి ప్రత్యేక తాయిలాలు ప్రకటిస్తామని వారిని మభ్య పెడుతున్న పరిస్థితి ఉంది. ఒక రకంగా పాకిస్తాన్ ఉన్నతాధికారులు ఆ కింద స్థాయి అధికారులను గాని కింద స్థాయి జవాన్లు గాని ఆ రాజీనామాలు చెయ్యొద్దు బాబు మహాప్రభు అంటూ వాళ్ళు కాలు గడ్డాలు పట్టుకొని ప్రలోభ పెట్టాల్సిన పరిస్థితి ఆ పాకిస్తాన్ కి భారతదేశం ఈ దుస్థితి తీసుకొచ్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ముందు కాలంలో ఏదైతే పహల్గాం దాడి జరిగిన తర్వాత ఆ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాటే ఉద్ఘాటంగా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా అన్ని దేశాలకి తెలిసేలాగా భారతదేశం మీద దాడి చేసి ముష్కరులు ఆనందపడ్డారో ఆనందం వారికి ఉండనీయకుండా చేస్తాము. భారతదేశం చేసే ఈ యొక్క ప్రత్యేక విన్యాసంలో ప్రపంచమే బిత్తరపోయే విధంగా ఉంటది. పాకిస్తాన్ కి చావు దెబ్బ తినిపిస్తా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్క ప్రాణానికి పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సిందే అంటూ కూడా నరేంద్ర మోడీ చెప్పిన రోజు నుంచి కూడా ఆ పాకిస్తాన్ యొక్క వ్యవస్థ మొత్తం కూడా నామరూపం లేకుండా పోతుంది. పాకిస్తాన్ ఉన్నతాధికారుల కుటుంబాలు పాకిస్తాన్ నుంచి తరలి వివిధ దేశాలకు వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఉన్నతాధికారులు కూడా ఒక్కరిద్దరు పాకిస్తాన్ నుంచి తోక ముడిచి విదేశాలకు వెళ్లిపోయే దుస్థితి ఉంది. ఈ యొక్క విషయం మొత్తం కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధికారులు ఆర్మీ అధికారులే రాజీనామా చేస్తే దేశంలోని సామాన్యుల పరిస్థితి ఏందంటూ కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో ప్రజలు బిత్తరపోతున్న పరిస్థితి ఉంది, విస్తుపోతున్న పరిస్థితి ఉంది, ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఆ రాజీనామా వివరాలు ఏదైతే ఉన్నాయో రాజీనామా వివరాలు ఆర్మీ చీఫ్ కి లెఫ్టినెంట్ జనరల్ లేఖ రాశారు. దీంతో ఇండియా ఉద్రిక్తత వేళ
పాకిస్తాన్ కి కొత్త టెన్షన్ మారిందని చెప్పుకోవచ్చు. పహల్గాం దాడికి భారతదేశ ప్రభుత్వం చేస్తున్న చాణక్యానికి భారతదేశం ప్రభుత్వం ముందుకు అడుగులేస్తున్న నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి పాకిస్తాన్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లో భారతదేశం పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ కి చావు దెబ్బ తీస్తుందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు సునీత. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.